బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె మంత్రిమండలి సభ్యులు సహాయకులపై తాజాగా మరో 4 మర్డర్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం అక్కడ స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక మహమ్మద్ యానాస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హసీనా దేశం విడిచిపెట్టినప్పటి నుంచి ఆమెపై వరుస కేసులు బనాయిస్తోంది. ఇప్పటి వరకు ఆమెపై మొత్తం 53 కేసులు నమోదయ్యాయి. వీటిలో 44 హత్యలు, 7 మానవత్వం, మారణహోమం, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. 2010లో అప్పటి బంగ్లా రైఫిల్స్ అధికారి అబ్దుల్ రహీం మృతిపై మాజీ ప్రధానితో బంగ్లా బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్ మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. రహీం కుమారుడు న్యాయవాది అబ్దుల్ అజీజ్ ఢాకా మెజిస్ట్రేట్ ముందు ఈ మర్డర్ కేసు దాఖలు చేశారు. అలాగే జూలై 18న చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మిలిటరీ ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హసీనాతో పాటు మరో 48 మందిపై హత్య కేసు నమోదైంది. ట్రేడింగ్ కార్పొరేషన్ వ్యక్తి హత్యపై హసీనాతో పాటు 27 మందిపై కేసు నమోదు కాగా, ఆటో రిక్షా డ్రైవర్ మరణం కేసుల్లో మాజీ ప్రధానితో పాటు 25 మందిపై హత్య కేసు నమోదైంది. ఇలా ఇప్పటివరకు షేక్ హసీనాపై మొత్తం 53 కేసులు నమోదయ్యాయి. కాగా రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో 600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నిరసనల కారణంగానే హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్లో తలదాచుకుంటున్నారు.